नमस्कार दोस्तों। आज हिंदी में छोटा छोटा వాక్య देखेंगे. చిన్న చిన్న వాక్యాలు చూద్దాము. రోజు మనం వాడొచ్చు. ఈ రోజు క్లాస్ మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది రోజు మాట్లాడడానికి. ఆల్రెడీ మీ అందరికీ కాస్తో కూస్తో హింदी బాగానే వచ్చేసింది. आप सबको ठीक से हिंदी स्लोली आ रहे हैं. थोड़ा थोड़ा और इम्प्रूव करेंगे और थोड़ा సీక్ లేంగి. ఇంకా కొంచెం కొంచెం ఇంకా నేర్చుకుందాం. పర్ఫెక్ట్గా కావాలి. ఇక మనం తెలుగులో ఎలా మాట్లాడతాం మన అర్గలంగా అలా మాట్లాడే స్టేజ్కి రావాలి. సో అలా మాట్లాడాలంటే మనం ఇంకా ఇలాంటి క్లాసులు నేర్చుకుంటూ ఉండాలి. కొన్ని కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త వాక్యాలు, ఆ వాక్యాల పద నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా వాడతాము, ఆ కొత్త పదాలు ఏంటి అవి నేర్చుకుందాం. సరే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. చలేంగే ఆజ్ కా క్లాస్ మే. ఫస్ట్ వర్డ్ జాగ్రత్త. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటాం కదా, దాన్ని మనం హిందీలో సావధాన్. సావధాన్ రహో, జాగ్రత్తగా ఉండు. సావధాన్ సే సునో, జాగ్రత్తగా విను. సావధాన్, దుబారా ఏ కామ్ నై కర్నా అంటే జాగ్రత్త, మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి పని చేయకూడదు. వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. వార్నింగ్ అంటే కొంచెం భయపెట్టడానికి కూడా సావధాన్, ధ్యాన్ సే రహో. సావధాన్ సే రహో అంటే జాగ్రత్తగా ఉండు. అంటే మనము కేర్ తీసుకున్నట్టు ఉంటుంది, ఒకసారి దమ్కి తిట్టినట్టు కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా వాడచ్చు సావధాన్. ఓకే, జాగ్రత్త, సావధాన్ సే రహో, సావధాన్ సే సునో, ఇట్లా రెండు రకాలుగా వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్, అత్యంత ముఖ్యంగా. అత్యంత ముఖ్యంగా అంటే సబ్సే మహత్వపూర్ణ. ముఖ్యంగా అంటే మహత్వపూర్ణ. అత్యంత ముఖ్యంగా అంటే सबसे महत्वपूर्ण. सबसे महत्वपूर्ण बात ये है कि అని మొదలుపెట్టవచ్చు. सबसे महत्वपूर्ण बात ये है कि అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అని మొదలుపెట్టవచ్చు. सबसे महत्वपूर्ण समाचार लाया हूँ. सबसे महत्वपूर्ण समाचार लाया हूँ అంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చాను. సమాచారం రెండు ఒకటే. సబ్సే మహత్వపూర్ణ సమాచార్ లాయా హూ 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది రాసుకోనికి కూడా. సబ్సే మహత్వపూర్ణ సమాచార్ లాయా హూ అంటే అన్నింటికంటే ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చాను. మహత్వపూర్ణ బాత్ ఏ హై కి, ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇట్లా మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూడండి, చాలాసార్లు. చాలాసార్లు, మెనీ టైమ్స్ అంటే కై బార్. కై బార్ मैंने समझाया आपको. చాలాసార్లు నేను అర్థం చేయించడానికి చూశాను. కై బార్ ఆప్సే కహా హే. కై బార్ ఆప్సే కహా హే, చాలాసార్లు మీతో చెప్పాను. కహీ బార్ मैंने आपको सावधान किया है. కై బార్ ఆప్కో సావధాన్ కియా హే, చాలాసార్లు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. కై బార్. ఓకే, చాలాసార్లు. నెక్స్ట్ చూడండి, సర్వసాధారణంగా. సర్వసాధారణంగా అంటే ఆమ్ తౌర్ పర్. ఆమ్ తౌర్ పర్ ఆజ్కల్ ఆద్మీ ఐసే జీ రహా హే అంటే సర్వసాధారణంగా, జనరల్గా ఈరోజు మనుషులు అట్లానే జీవిస్తున్నారు. ఆమ్ తౌర్ పర్ ఆద్మీ కహా ఖరీద్ సక్తా హే ఏ సబ్జీ ఇత్తా महंगा हो गया. ఆమ్ తౌర్ పర్ అంటే మామూలుగా, జనరల్గా మామూలు మనిషి, సగటు మనిషి కూరగాయలు ఎట్లా కొంటాడు, ఇంత ఖరీదైపోయినాయి అని చెప్పనికి. ఆమ్ తౌర్ పర్ ఆద్మీ సబ్జియా కహా ఖరీద్ సక్తా హే జబ్ సబ్జియా ఇత్తా महंगा हो गया है, ఇలా అనొచ్చు. ఆమ్ తౌర్ పర్ అక్సర్ ఏ హోతా హీ रहता है అంటే ఆమ్ తౌర్ పర్ అక్సర్ ఏ హోతా रहता है. ఆమ్ తౌర్ పర్ అక్సర్ ఏ హోతా रहता है అంటే సర్వసాధారణంగా ఇలా అవుతూ ఉంటుంది, అది అలా వాడచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, అంతా సరిగ్గానే ఉందా, అంతా ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా సరిగ్గానే ఉందా అంటే సబ్ ఠీక్ హే, లేకపోతే సబ్ ఠీక్ హేనా కుచ్ గడబడ్తో నహీ హో సక్తా హే సబ్ ఠీక్ హో అంటే సబ్ ఠీక్ హేనా అంటే అంతా బాగానే ఉందా. హో సక్తా హే సబ్ ఠీక్ హో అంటే అనిపిస్తుంది, అంత బాగానే ఉందని అనిపిస్తుంది. ఓకే, సరిగ్గానే ఉందా, సబ్ ఠీక్ హే. ఇక్కడ మీరు టీక్ అనే వర్డ్ నేర్చుకోండి. టీక్ అంటే సరిగ్గా, అంత సరిగ్గా ఉందా. సబ్ ఠీక్ హేనా, సబ్ ఠీక్ హే క్యా, సబ్ ఠీక్ హే క్యా అంటే సరిగ్గా ఉందా. ఓకే, అట్లా అనొచ్చు. ఇంకా చూడండి, సరిగ్గా ఉండు, టీక్ సే రహో.
సరిగ్గా అంటే టీకా నేర్చుకున్నాం కదా, దాన్ని బట్టి మనం సెంటెన్స్ ఎన్ని వాడుతున్నాం చూడండి. సరిగ్గా ఉండు, టీక్ సే రహో, టీక్ సే రహో. వర్నా, వర్నా అంటే లేకపోతే, ఠీక్ సే రహో వర్నా ముజ్సే జ్యాదా బూరా కోయి నహీ హే. అంటే నాకంటే చెడ్డవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. తిడుతున్నాము అంటే దమ్కి, ఒక వార్నింగ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సరిగ్గా ఉండు, ఠీక్ సే రహో. నెక్స్ట్, సరిగ్గా పెట్టు. వస్తువులన్నీ మనము ఎవరైనా చెప్తున్న పిల్లలకు కానీ ఎవరికైనా చెప్పాము, సరిగ్గా పెట్టు, మంచిగా పెట్టు అని చెప్తాం కదా. సరిగ్గా పెట్టు, మంచిగా పెట్టు. ఓకే, సరిగ్గా పెట్టు అని చెప్పడానికి ఠీక్ సే రక్కో. పెట్టు అంటే రక్కో, ఠీక్ సే రక్కో, సరిగ్గా పెట్టు, ఠీక్ సే రక్కో. క్యా కర్ రే హో, ఠీక్ సే రక్కో. ఏం చేస్తున్నావు, సరిగ్గా పెట్టు కదా, అలా వాడచ్చు. నెక్స్ట్, సరిగ్గా విను. సరిగ్గా విను అంటే ఠీక్ సే సునో. విను అంటే సునో, సరిగ్గా విను, ఠీక్ సే సునో. కహా దేఖ్ రహే హో, కహా దేఖ్ రహే హో. ఎక్కడ చూస్తున్నావు. ఠీక్ సే సునో, సరిగ్గా విను. ఠీక్ సే సునాయి దేరా క్యా అంటే సరిగ్గా వినపడుతుందా. ఓకే, అట్లా మాట్లాడవచ్చు. ఇంకా చూడండి, సరిగ్గా పని చెయ్యి. పని అంటే కామ్, తెలుసు కదా. సరిగ్గా పని చెయ్యి అంటే ఠీక్ సే కామ్ కరో, ఠీక్ సే కామ్ కరో, సరిగ్గా పని చెయ్యి. ఠీక్ సే కామ్ కర్నా సీఖో, సరిగ్గా పని చేయడం నేర్చుకో. ఠీక్ సే కామ్ కర్రే క్యా, సరిగ్గా పని చేస్తున్నావా, ఇట్లా అనొచ్చు. ఇంకా చూడండి, సరిగ్గా చదువు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తా, వాళ్ళకని ఎవరికైనా సరిగ్గా చదువు అంటే, చదువు అంటే పడ్నా కదా. సరిగ్గా చదువు, ఠీక్ సే పడు, ఠీక్ సే పడు. ధ్యాన్ మత్ భట్కావో, ధ్యాన్ మత్ భట్కావో అంటే మనస్సుని అటు ఇటు పరిగెత్తించకు. ధ్యాన్ మత్ భట్కావో, మనస్సుని ఎటు పరిగెత్తించకు. ఠీక్ సే పడో, ఠీక్ సే పడికే తో దేఖో అచ్చి तरह से रिजल्ट्स आएगा. మంచిగా చదివి అయితే చూడు, ఠీక్ సే పడికే దేఖో, సరిగ్గా చదివి చూడు. ఓకే, ఠీక్ సే పడు, సరిగ్గా చదువు. ఇంకా చూద్దాం, గట్టిగా నెట్టు అంటే పుష్ స్ట్రాంగ్లీ. గట్టిగా నెట్టు అంటే జోర్సే ధక్కా లగావ్, సరిగ్గా నెట్టు. ఇప్పుడు ఏదైనా సామాన్లు ఏమైనా నెట్టాల్సి వస్తుంది, నూకాల్సి వస్తుంది, అప్పుడు మనము సరిగ్గా నెట్ రాదు, మంచిగా నెట్టు అంటారు, జోర్సే ధక్కా లగావ్, తోడ జోర్సే ధక్కా లగావ్. ఇక హిందీలో అయితే జనరల్గా ప్రతి మాటకి భయ్యా అంటూ ఉంటారు. భయ్యా థోడాసా జోర్సే ధక్కా లగావ్, భయ్యా థోడా జోర్సే ధక్కా లగావ్. మీ వెహికల్ ఆగిపోయింది, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, ఎవరినన్నా సహాయం అడుగుతున్నా, కిసీకా మదద్ మాంగ్ రే హో, తబ్ క్యా కరెంగే, కిసీకో బులా కే భయ్యా థోడాసా జోర్సే ధక్కా లగావ్ అంటే గట్టిగా నెట్టు, వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా. ఇంకా చూడండి, ఎప్పటిలానే. ఎప్పటిలానే యాజ్ యూజువల్, ఇంగ్లీష్లో అయితే యాజ్ యూజువల్, ఎప్పటిలానే. దాన్ని హిందీలో హమేషాకి తరా. ఎప్పటిలానే అంటే హమేషాకి తరా. హమేషాకి తరా మే ఆజ్ షామ్ కో 6 బజే కో ఘర్ ఆయా థా. హమేషాకి తరా ఆజ్ 6 బజే కో ఘర్ ఆయా థా. ఎప్పటిలానే నేను సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చిండే. ఓకే, హమేషాకి తరా ఆప్ ముస్కురాతే రహో, ఎప్పటిలాగానే మీరు నవ్వుతూ ఉండండి. హమేషాకి తరా ముస్కురాతే రహో. ఓకే, ఎప్పటిలానే నవ్వుతూ ఉండండి. హమేషాకి తరా అప్నా గాడి చలాతే రహో. హమేషాకి తరా అప్నా గాడి చలాతే రహో. గాడి చలాతే రహో అంటే జీవన ప్రయాణం సాగించండి అని. ఎప్పట్లానే మీ జీవన ప్రయాణాన్ని సాగించండి. హమేషాకి తరా मैं आपको अच्छे बातें बताती रहूँगी. हमेशा की तरह मैं आपको अच्छी बातें बताती रहूँगी అంటే ఎప్పటిలాగానే మంచి మాటలు మీకు చెప్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ చూడండి, నిజంగానా, క్యా సచ్చే, క్యా సచ్చే, ఇజ్ ఇట్ ట్రూ. ఇంగ్లీష్లో అయితే కనుక నిజంగానా, మీరు నిజమే చెప్తున్నారా, క్యా ఆప్ సచ్ బోల్ రహే హో, క్యా ఏ సచ్ హే క్యా, క్యా ఏ సచ్ హే క్యా అంటే ఇది నిజమేనా. క్యా సచ్చి బతావో, మంచిగా చెప్పు, కరెక్ట్గా చెప్పు, నిజమైతే చెప్పు, నిజమే చెప్పు, సచ్చి బోలు. ఓకే, అట్లా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, అవునవును, అరే హా అని చెప్తావు. అరే హా అవునవును, నేను చెప్పడం మర్చిపోయాను.
అవునవును, మాటల్లో నేను చెప్పడం మర్చిపోయాను. అరే హా మే బతానా భూల్ గయి థీ. అరే హా మే బతానా భూల్ గయి థీ. అవునవును, నేను చెప్పడంలో మాటల్లో పడి చెప్పడం మర్చిపోయానే, అలా తీసుకోవచ్చు. అరే హా మే ఆప్కో ఎక్ చీజ్ దిఖాऊंगी అంటే అవునవును మీకు ఒక వస్తువు చూపించాలి. ఎక్ చీజ్ దిఖాऊंगी అంటే ఒక వస్తువు చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఎక్కడున్నాము? ఇది అయిపోయింది. ఎప్పుడైనా, ఎప్పుడైనా కలుద్దాంలేండి అంటాము. ఎప్పుడైనా అంటే దాన్ని హిందీలో కబీ నా కబీ, కబీ నా కబీ మిలేంగే, కబీ నా కబీ మిలేంగే, ఎప్పుడైనా కలుద్దాము. కబీ నా కబీ ఇధర్ సే ఉధర్ జానా హీ పడేగా, ఎప్పుడైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కబీ నా కబీ ఇధర్ సే ఉధర్ జానా పడేగా అంటే ఎప్పుడైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కబీ నా కబీ లడ్కీ కో ససురాల్ కో జానా హీ పడేగా, కబీ నా కబీ లడ్కీ కో ససురాల్ జానా పడేగా అంటే ఎప్పటికైనా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళాల్సిందే. కబీ నా కబీ ఎప్పుడైనా అంటే ఎనీ టైం, మే ఇట్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం, ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. ఎప్పుడైనా కబీ నా కబీ. కబీ నా కబీ ఆప్ మేరా ఘర్ కో ఆయా కరో, ఎప్పుడైనా మా ఇంటికి రారాదు. కబీ నా కబీ మేరా ఘర్ పే ఆయా కరో అంటే ఎప్పుడైనా మా ఇంటికి రారాదు. కబీ నా కబీ. నెక్స్ట్ చూడండి, ఎక్కడైనా. ఎక్కడైనా అంటే కహీ నా కహీ, ఎక్కడైనా దొరుకుతుందండి ఈ వస్తువు. కహీ భీ మిల్ జాతా, కహీ నా కహీ మిల్ జాతా హై, కహీ నా కహీ మిల్ జాతా హై ఎక్కడైనా దొరుకుతుంది. కహీ నా కహీ ఏ కామ్ కర్నా పడేగా, ఎక్కడైనా ఈ పని చేయాల్సిందే. కహీ నా కహీ కామ్తో కర్నా పడేగా, ఎక్కడైనా పని అయితే చేయాల్సిందే. కహీ నా కహీ, కబీ నా కబీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రద్ధ వహించండి. శ్రద్ధ అంటే ధ్యాన్. శ్రద్ధ అంటే కొంతమంది శ్రద్ధా కపూర్ అంటారు, అలాంటి జనాలు కూడా ఉన్నారు. సరే, శ్రద్ధ అంటే ధ్యాన్. శ్రద్ధ వహించండి అంటే ధ్యాన్ రఖియే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంగ్లీష్లో అయితే. శ్రద్ధ వహించండి, ధ్యాన్ రఖియే, అప్నా ధ్యాన్ రఖియే అంటే మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. అప్నా ధ్యాన్ రఖియే, మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. మే అప్నా ధ్యాన్ రఖ్ సక్తి హూ, మే అప్నా ధ్యాన్ రఖ్ సక్తి హూ అంటే నా గురించి నేను శ్రద్ధ పెట్టగలను, నా గురించి నేను శ్రద్ధగా ఉండగలను అని చెప్పనీకి. నెక్స్ట్ చూడండి, శ్రద్ధగా చదువు. శ్రద్ధగా చదువు అంటే పడు. శ్రద్ధగా చదువు, ధ్యాన్ సే పడు, ధ్యాన్ సే పడు. ఇదే టీక్ సే పడు అన్నాం. ఇక్కడ టీక్ సే పడు అంటే సరిగ్గా చదువు. శ్రద్ధగా చదువు అంటే ధ్యాన్ సే పడు, ధ్యాన్ లగాకే పడు, శ్రద్ధ పెట్టి చదువు. ధ్యాన్ లగాకే పడో, కుచ్ భీ ముష్కిల్ నహీ హై. శ్రద్ధ పెట్టి చదువు, ఏది కష్టం కాదు. ధ్యాన్ లగాకే పడో, కుచ్ భీ ముష్కిల్ నహీ హై. శ్రద్ధగా చదివితే ఏది కష్టం కాదు. శ్రద్ధ. ఓకే, నెక్స్ట్ శ్రద్ధగా పని చెయ్యి అంటే ధ్యాన్ సే కామ్ కరు. శ్రద్ధగా పని అంటే కామ్ కదా, శ్రద్ధగా పని చెయ్యి. ధ్యాన్ సే కామ్ కరు, ధ్యాన్ సే కామ్ కర్నా సీఖో. శ్రద్ధగా పని చేయడం నేర్చుకో. ధ్యాన్ సే కామ్ కరేతో ఆప్కో ఫల్ భీ అచ్చా మిలేగా. శ్రద్ధగా పని చేస్తే మీకు ఫలితం కూడా మంచిగా వస్తుంది. ధ్యాన్ సే కామ్ కరేతో ఆప్కో ఫల్ భీ అచ్చా మిలేగా. ఫల్ అంటే ఫలితము, పండ్లు కావు. ఆఫ్కోర్స్ పండ్లను కూడా ఫల్ అని అంటారు, అందుకని చెప్తున్నాను. ధ్యాన్ సే కామ్ కరేతో ఆప్కో అచ్చా ఫల్ మిలేగా, మంచి ఫలితం దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకెక్కడ లాస్ట్, శ్రద్ధగా ఉండు. ధ్యాన్ సే రహో. శ్రద్ధగా ఉండు అంటే రహో, శ్రద్ధగా ఉండు. ధ్యాన్ సే రహో, ధ్యాన్ సే రహో. ఆజ్కల్ బడా ఖతర్నాక్ దునియా హై. ఈ మధ్యకాలంలో దునియా అంటే ప్రపంచం చాలా డేంజర్గా ఉంది, చాలా ఖతర్నాక్గా ఉంది. సో ధ్యాన్ సే రహో, శ్రద్ధగా ఉండు. ధ్యాన్ రఖో, శ్రద్ధ వహించు. ఓకే, ఇది జనరల్గా నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను. సరే, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఈరోజు చాలా కొత్త పదాలు నేర్చుకుని ఇది రోజు మనకు ఎక్కడైనా ఎప్పుడైనా వాడుతూ ఉండొచ్చు. నేను ఎప్పుడు జనరల్ టాక్స్లో అంటూ ఉంటాను, అప్నా ధ్యాన్ రఖియే అనేసి.
ధ్యాన్ రఖియే అంటే మీ గురించి మీరు శ్రద్ధ పెట్టండి, మీ గురించి మీరు కేర్ తీసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అప్నా ధ్యాన్ రఖియే. చక్కగా మీ అంతలు మీరు శ్రద్ధగా ఉండండి అని చెప్పనికి. ఈరోజు మెయిన్గా ఈరోజు సరిగ్గా వినుడు అంటే టీక్ ठीक से रखो, ठीक से सुनो, ठीक से काम करो, ठीक से पढ़ो, ठीक से रहो, सब ठीक है. ఇవి అన్ని టీక్తో నేర్చుకున్నాము, ఇక్కడ శ్రద్ధతో నేర్చుకున్నాము. ధ్యాన్ से रखिए, ధ్యాన్ से पढ़ो, ధ్యాన్ से काम करो, ధ్యాన్ से रहो. ఇక్కడ అన్ని ధ్యాన్ అంటే శ్రద్ధ శ్రద్ధ దాని మీద నేర్పించారు. ఇక్కడ చూడండి ధ్యాన్ से रहो, ఇక్కడ ధ్యాన్ से रहो శ్రద్ధగా ఉండు, ధ్యాన్ సే రహియే శ్రద్ధగా ఉండండి. రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ అనమాట. ఇంకా చూడ శ్రద్ధ వహించండి, ధ్యాన్ రఖియే, ధ్యాన్ రఖు శ్రద్ధ వహించు, ధ్యాన్ రఖియే రెస్పెక్ట్. అదేవిధంగా శ్రద్ధగా చదువు అంటే ధ్యాన్ సే పడో, శ్రద్ధగా చదవండి అంటే ధ్యాన్ సే పడియే, ధ్యాన్ సే పడియే. ఇంకా శ్రద్ధగా పని చెయ్యి, ధ్యాన్ సే కామ్ కరు శ్రద్ధగా పని చెయ్యండి, ధ్యాన్ సే కామ్ కరియే. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి టీక్ సే రక్కో సరిగ్గా పెట్టు, టీక్ సే రఖియే సరిగ్గా పెట్టండి, సరిగ్గా విను, టీక్ సే సునో శ్రద్ధగా వినండి, టీక్ సే సునియే రెస్పెక్ట్. ఇక్కడ టీక్ సే సునియే శ్రద్ధగా వినండి, సరిగ్గా పని చెయ్యి, టీక్ సే కామ్ కరో కదా సరిగ్గా పని చెయ్యండి, టీక్ సే కామ్ కరియే, టీక్ సే కామ్ కరియే శ్రద్ధగా చదువు, టీక్ సే పడో శ్రద్ధగా చదవండి, టీక్ సే పడియే కదా. ఇట్లా నేర్చుకోండి. ఈరోజు క్లాస్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. నాతో పాటు ఎప్పుడైనా మన స్పోకెన్ హిందీ క్లాస్కి వచ్చి నాతో పాటు అంటూ ఉండండి, స్పీక్ అలాంగ్ విత్ మీ, मेरे साथ साथ बोलिए आप, तब आपका प्रोनाउंसिएशन ठीक से इम्प्रूव होगा, बात करने में दिक्कत नहीं होगा. మాట్లాడడం ఈజీ అవుతుంది, మాట్లాడడంలో కష్టం ఉండదు. तो इसलिए मेरे साथ साथ बोलिए, आराम से हिंदी आपको आ जाएगा. अपना ध्यान रखिए. సరిగ్గా చక్కగా హిందీ వస్తుంది. మీ అంతలు మీరు కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకోండి. ధ్యాన్ సే సీకియే శ్రద్ధగా నేర్చుకోండి. పసంద్ ఆయా ఆజ్ కా క్లాస్, మంచిగా అనిపించింది ఈరోజు క్లాస్? కింద కామెంట్ బాక్స్లో ఇంకా ఏ టాపిక్స్ మీద నేను హిందీలో లెసన్స్ చేయాలి అది చెప్పండి. సో ఐల్ కమ్ అప్ విత్ దోస్ టాపిక్స్. ఆ టాపిక్స్ మీద మీ ముందుకు వస్తూ ఉంటాను. సో थैंक यू एवरीवन, धन्यवाद आप सबको. अपना हिंदी क्लासेस को इतना अच्छी तरह से आदर कर रहे हैं. तो और एक टॉपिक के साथ आपके सामने होंगी. तब तक के लिए अपना ध्यान रखिए, हमेशा की तरह मुस्कुराते रहिए. टेक केयर, गुड लक.